నైట్ పడుకునేటప్పుడే పాత్రలన్నీ కడిగేసి పడుకున్నాను కాబట్టి వంట రూమ్ అయితే కాస్తన్నా నీట్గా ఉంది. ఇక లేసిన వెంటనే పరిగెత్తి చేయాల్సిన పని అయితే లేదు. కాస్త లేటుగానే లేసాను. మా ఆయనకి ఆఫీస్ కూడా లీవ్ ఇచ్చారు. అంటే బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, అందుకోసం మా ఆయనకి లీవ్ ఇచ్చారు. మా ఆయనకి లీవ్ ఇస్తే మాకు పొంగల్ చేసుకుని తినాలనిపిస్తుంది. అందరూ ఉడ్డగా కూర్చుని వేడిగా తినచ్చు కదా, అందుకోసం పొంగల్ అయితే చేసుకున్నాము. పిల్లలకైతే స్కూల్ ఉంది కాబట్టి టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో కూరగాయలన్నీ ఖాళీ అయిపోయిందని చెప్పి కూరగాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాము. మా ఆయనే ఎప్పుడు కూరగాయలు పట్టుకుని వచ్చేస్తారు. నేను ఎప్పుడు కూరగాయలు తీసుకున్నాను కూడా వెళ్ళను. నాకు బోర్ కొడుతుంది అన్నప్పుడు మాత్రం వెళ్తాను. ఇక ఎప్పుడు బీన్స్ క్యారెటే పట్టుకుని వస్తాం మామ అని తిడతానని చెప్పి ఈసారి నువ్వే చూసి తీసుకుందురా అని చెప్పి నన్ను కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. వస్తూ ఫ్రూట్స్ కూడా పట్టుకుని వచ్చేసాను. ఇక మా ఏరియా వాళ్ళంతా రామభక్తితో ఇలా ఊరేగింపు అయితే వెళ్ళారు. నేను ఇక టైం అయిపోతుందని చెప్పి గబగబని టమాటో రైస్ చేసి ఇచ్చేసాను పిల్లల కోసం. ఇక తెచ్చిన కూరగాయలంతా సపరేట్ చేసి సర్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అంతే.